హాయ్ అండి, ఈరోజు సోరకాయతోటి బడితెని చూపించబోతున్నాను. సోరకాయను ఫ్రెష్గా కడిగి పీల్ తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఉడికించి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. పల్లీలు, పుట్నాలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ నాన్ స్టిక్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుంటూ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. 3-4 డేస్ వరకు అయితే పాడవదు. మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏం కర్రీస్ లేకపోయినా ఈ సొరకాయ బడితంతో తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మనం అదే నాన్ స్టిక్ కడాయిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో తగినంత సాల్ట్, షుగర్ వేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న పేస్టుని ఈ తాలింపులో వేసేసి మనం సొరకాయ ముక్కలు టైట్గా పిండేసి అన్నీ బాగా మిక్సీ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సొరకాయ బడితం అయితే రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.